నమస్తే. నేను సిరి. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని మోసాలు జరుగుతున్నాయి. అవి కూడా ఏంటంటే పెద్ద పెద్దవి ఘరానా మోసాలని చెప్పేసి కూడా కొన్ని వార్తలొస్తున్నాయి. పెద్ద పెద్ద బడా హీరోలు వాటికి యాడ్స్ ఇవ్వడం వల్ల కూడా నమ్మి అందులో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు నష్టపోతున్నట్టు కూడా కొన్ని వార్తలైతే మనం చూస్తున్నాం. సో వీటన్నిటికి సంబంధించి అసలు ఏంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఏం జరుగుతుంది? ఏంటి ఈ బైబ్యాక్ గ్యారంటీ అని చెప్పేసి ప్రీ లాంచ్ ఈవెంట్స్ అని ఏవైతే జరుగుతున్నాయో వాటి వల్ల కూడా చాలామంది మోసపోతున్నారు. అసలు వీటన్నిటి గురించి మనకి అంటే వివరించడానికి, మోసపోకుండా ఉండడానికి మనకి ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. తనే మన రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్స్ అండ్ సిఇఓ రెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే రియల్ ఎస్టేట్ రంగంలో చాలామంది మీరు చెప్తున్నారు చాలా వరకు మోసాలు జరగదు. సరైన ఏజెంట్ని పెట్టుకున్నా కూడా, మీలాంటి ఎక్స్పర్ట్ని పెట్టుకున్నా కూడా మోసాలు అనేవి చాలా తక్కువ జరుగుతాయి అన్నారు. కానీ ఒక సంస్థ మాత్రం యాడ్స్ చెప్పేసి ప్రీ లాంచ్ ముందే చేసేసి బైబ్యాక్స్ ఉన్నాయని చెప్పేసి చాలా వరకు పెద్ద పెద్ద యాడ్ షూట్స్ చేసేసరికి వాళ్ళని నమ్మి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి చాలా ఘోరం అయిపోయింది. చెల్లని చెక్కులు ఇచ్చి ఆఫీస్లో చుట్టూ తిప్పిస్తున్నారని చెప్పేసి. ఏంటి సార్ అసలు ఏంటి, ఏది ఈ సంస్థ, ఏది అసలు ఏం జరుగుతుంది అంటారు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు? నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? సార్ ఖచ్చితంగా మీరు నిజమే చెప్పాలి సార్ ఇక్కడ. ఎందుకంటే ప్రజలు చాలా అంటే తినకుండా తాగకుండా దాచిపెట్టుకున్న డబ్బులతోని సొంత ఇంటి కళ్ళ కోసం ఇదంతా చేస్తున్నారు. సో వాళ్ళు మోసపోవద్దు కదా సార్. మాకు కాల్స్ వస్తాయి మరి. సార్ మీరు ఫేస్ అయిపోతే ఎలా సార్ ఇలాంటివన్నీ? ఓకే, గుడ్. ఇది చాలా బాధాకరమైన విషయం. నేను రియల్ ఎస్టేట్లో దశాబ్దాల్లో పనిచేస్తాం. ఇది జరగడం ఇది ఒకటే కదమ్మా, చాలా కంపెనీ గత 10 నెలల్లో 10 కంపెనీల దాకా మూసివేయడం జరిగింది, మోసం చేయడం జరిగింది. రిలయన్స్ కానీ, బైబ్యాక్ గ్యారంటీ కానీ ఇంకొక చూసి చేశారు. ఇది నిజంగా ఎక్స్పెషల్లీ రిటైర్డ్ అయిన పీపుల్ గ్రాట్యుటీ, పిఎఫ్ వచ్చిన డబ్బులతో కొనుక్కుంటారు. ఇలా అయితే ఇన్వెస్టర్ కూతురు పెళ్లి కోసం ఇలాంటి పర్పస్లు కొనుక్కుంటారు. ఇది కావడం వన్ ఆఫ్ ది బ్రాండెడ్ కంపెనీ మనం మాట్లాడుకుంటుంది. ఆ బ్రాండెడ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ కూడా మంచి టాప్ లెవెల్లో ఉన్నారు. పేరు నుంచి చెప్పడం మంచి పేరున్న పేరు టీవీలో చూస్తే అర్థమైపోద్ది. అంటే ఇంతకు ముందు ఇచ్చిన వాళ్ళు ఎవరనేది మనకు అర్థమైపోతుంది. అయితే ఇక్కడ 2-3 అంశాలు మాట్లాడుకోవాలి. నెంబర్ 1, నేను ఎప్పుడూ చెప్తాను, లంచం తీసుకోవడం కంటే లంచం ఇచ్చేవాడు తప్పు. ఇక్కడ బిల్డర్ మోసం చేస్తాడని తెలిసి కూడా మనం గుడ్డిగా నమ్మడం కరెక్ట్ కాదు. ఎలా తెలుస్తుంది సార్ బిల్డర్ మోసం చేస్తాడని ముందే? బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలమ్మా. ఇప్పుడు పెళ్లి చూపులకే నేను చెప్తాను, ఇప్పుడు పెళ్లికి ఎన్ని వెరిఫికేషన్ చేస్తాం. నీకు అబ్బాయిని మీ నాన్నగారు అయితే జస్ట్ లైక్ ఎవరు కనిపించాడు తాళి కట్టమంట కదా. యూ విల్ డూ సమ్ గ్రౌండ్ వర్క్. ఎవరు ఈ కుర్రాడు, ఏ బ్యాక్గ్రౌండ్, ఎక్కడి నుండి వచ్చాడు, ఏం ఉద్యోగం చేస్తాడు, ఏం అలవాట్లు ఇవన్నీ చెక్ చేస్తారు. అదేవిధంగా బిల్డర్ దగ్గర కూడా కొన్ని పాయింట్లు చెక్ చేయాలి. వాళ్ళ విజన్ ఏంటి, వాళ్ళు మాట్లాడుతున్న తీరేంటి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది. కొంతమంది కావాలని చీట్ చేద్దామని మొదలు పెడతారు, కొంతమంది తెలుసుకోకుండా వాళ్ళు ఇరుక్కొని మనం చీట్ చేస్తారు. రెండుగా ముళ్ళు వచ్చి అరిటాక్ మీద పడినా, అరిటాక్ వచ్చి ముళ్ళు లాస్ అరిటాకే. ఆయన ఇంటెన్షన్ చేసినా అన్ఇంటెన్షన్ చేసినా లాస్ ఎవరికి? బయ్యర్కి, ఇన్వెస్టర్కి. నష్టపోతాడు కాబట్టి ఆర్థికంగా. అది సో ఇక్కడ ఏమవుతుందంటే బైబ్యాక్ అనేది మనకి అత్యాసపోతున్నాడు. బయ్యర్స్, ఇన్వెస్టర్స్ కూడా చాలామంది ఓకే చేయకపోవచ్చు, ఎగ్రీ కాకపోవచ్చు. ఏంటంటే ఎస్బీఐ అనే బ్యాంక్ పెద్ద బ్యాంక్ మన ఇండియాలో, దాని మించి ఆర్బీఐ తర్వాత లేదు. చిన్న బ్యాంక్ ఎస్బీఐ అనేది 7.25% ఇస్తుంది ఇంట్రెస్ట్ సంవత్సరానికి. అంటే డబుల్ అంటే ఎన్ని సంవత్సరాలు పట్టాలమ్మా? ఆల్మోస్ట్ 12-13 సంవత్సరాలు పట్టాలి. అలాంటిది 1.5 yearలో 25%, 24% ఇస్తానంటే ఎందుకు నమ్ముతున్నాం మనం? నమ్మకూడదు కదా. ఏ బేసిస్ ఇస్తాడు ఆయన? ఇప్పుడు వాళ్ళు బిజినెస్ చేసి సంపాదిస్తే మనకి పంచుతారు. వాళ్ళు సంపాదించకపోతే దాదాపు 130 లక్షల నుండి 150 అంటే 1.5 crore 2 crore దాకా 200 పైన ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు. అంటే 2 కోట్లు పెడితే 25% అంటే 2.5 lakhs 1 yearలో 1.5 year 2 yearsలో వచ్చేస్తాను చెప్తాను. ఎట్లా? ఇట్ రియల్లీ పాసిబుల్? సో ఎక్కడో ఏదో అవకతవకలు జరిగినాయి. వాళ్ళ ఇంటెన్షన్ కరెక్ట్ అయి ఉండొచ్చు, తెలియదు మనకి. ఎందుకంటే ఇంకోటి అన్నావు నువ్వు, బ్రాండ్ అంబాసిడర్ పెద్ద వాళ్ళు చేస్తున్నారని. వాళ్ళని చూస్తే ఇప్పుడు మరి వీళ్ళందరూ కూడా అది తప్పమ్మా. వాళ్ళు కొనమని, వాళ్ళు అడ్వర్టైజ్ చేసి నీకు వచ్చి నేను కొనమని చెప్పారు. వాళ్ళు చెప్పలేదు కదా. నువ్వు కొనే ముందు నువ్వు చెక్ చేయి. ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ ఆయన వచ్చి ఆయన ఏ డైలాగ్ చెప్పాలో చెప్పి వెళ్ళిపోతారు. జనరల్గా అయితే చూసుకోవాలి, బట్ వాళ్ళు మీరు రెస్పాన్సిబుల్ చేయలేరు.
ఎందుకంటే ఆయన ఇన్కమ్ కోసం ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు మనం అంటే అట్లా అంటే ఇక్కడ ఏంటంటే సార్, ఒక పెద్ద సంస్థ, ఆ సంస్థకు ఒక పెద్ద హీరో లేకపోతే హీరోయినో లేకపోతే ఎవరో ఒకరు అట్లాంటి యాడ్స్ ఇచ్చినప్పుడు జనాలలో ఒక నమ్మకం అయితే వస్తుంది. ఇంత పెద్ద హీరోనే ఇస్తున్నారు, ఇంత పెద్ద హీరోయిన్ ఇస్తున్నారు అంటే దీని వెనకాల అంత కరెక్ట్గానే ఉంది, డాక్యుమెంటేషన్ కరెక్ట్గానే ఉంది ప్రతిదీ అని అనుకుంటారు కదా సార్. అంటే అది జనాలు తప్పే అంటారా మరి మీరు? 100%. ఎందుకంటే వై ఐఎమ్ సెయింగ్ ఈజ్, వీళ్ళు ఇచ్చినప్పుడు వీళ్ళ పర్పస్ ఏంటి? వాళ్ళ బ్రాండింగ్ వాళ్ళు 1-2 గంటలో ఉండి తీసుకొని వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా మోసం చేయాలని కాదు, చెక్ చేసుకుంటే ఎందుకు చెక్ చేసుకుంటే అది డిఫరెంట్ మ్యాటర్. చెక్ చేయాల్సిన బాధ్యత. నేను ఎన్నిసార్లు ప్రతి వీడియోలో మనం చెప్పుకున్నాం, 100 వీడియోల పైన మాట్లాడాం. ప్రతి వీడియోలో గో త్రూ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్, మీట్ ది బిల్డర్, అండర్స్టాండ్ దిస్ విజన్, లీగల్ ఒపీనియన్, ఈసీ, లింక్ డాక్యుమెంట్స్, గవర్నమెంట్ పర్మిషన్ చూసుకోమన్నాం కదా. అవేవి లేకుండా వెళ్తే ఎవరు ఇబ్బంది పడతారు? మనం బ్రాండ్ అంబాసిడర్ని వెళ్ళి డైరెక్ట్ అడగలేవు. వాళ్ళు సైన్ చేసిన వాళ్ళు కాదు కదా, సైన్ చేసిన ఎవరు? ఏం పేపర్లు ఇస్తున్నారు, సేల్ అగ్రిమెంట్లు ఏమి ఇస్తున్నారు, అది ఎలాగిస్తారు, వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి, అలా అంతమంది ఎంతమంది కస్టమర్ని క్లియర్ చేశారు అట్లా. ఇప్పుడు పొటెన్షియల్ బ్యాంక్ అని ఒకటి ఉండేది ఇప్పుడు 30 years బ్యాక్. 80 years ఓల్డ్ బ్యాంక్ అది. 80 years, 80 సంవత్సరాల బ్యాంక్ ఎత్తేస్తాను అనుకున్నారా? మరి ఏం చేశాడు? నెలకి 3-4% ఇస్తాను నెలకి, అంటే 50% ఫర్ 1 year. అందరూ పొలోమని పెట్టారు. కలెక్ట్ చేశాక ఆరే దీపంకి వెలుగు ఎక్కువ ఉంటుంది. అర్థమైందా ఏమన్నా? ఆరే దీపానికి వెలుగు ఎక్కువ ఉంటుంది. అంతే కదా, ఆరిపోయే ముందు సో ఇట్స్ అన్ ఇండికేషన్. సో మీరు చూసుకోవాలి, బయ్యర్గా మన జాబ్ మనం చేయాలి. వాళ్ళు ఎవరైనా ఉండని, లెట్ దెమ్ పుట్ XYZ, బట్ బ్రాండింగ్ పెట్టినంత మాత్రం కొంటారు అనుకోవడం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. కొనడం వేరు, అవేర్నెస్ వేరు. సరే, ఇప్పుడు ఏదైతే ఈ సంస్థ ఉందో అంటే సువర్ణ భూమి సంస్థ ఏదైతే ఉందో, ఇప్పుడు దీంట్లో అయితే చాలా మంది మోసపోయారు. దాదాపు చాలా మందే పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వీళ్ళందరూ పిఎస్లో కంప్లైంట్ చేస్తే అది కూడా మళ్ళీ బదిలీ చేశారు ఆ కేసుని, సిసిఎస్కి బదిలీ చేశారు. ఎంక్వైరీ ముమ్మరం చేశారు. ఇప్పుడు ఇవన్నీ ఏమైనా ఫైనల్ రిజల్ట్స్ ఏమొస్తాయని చూడాలమ్మా. ఎంక్వైరీ మొదటి వారంలో ఉన్న ఆడావిడి 2వ వారం ఉండదు, 2వ వారం, 3వ వారం ఉండదు. నిజంగా పట్టుకుని ఒకరు పనిష్ చేస్తే మీరు 2వ బిల్డర్కి ధైర్యం చేయడు. మీకు అర్థమైందా? మన పనిష్మెంట్స్ ఆర్ మేనేజబుల్. ఎవరైనా కానీ ఆ మేనేజింగ్ తీస్తే పబ్లిక్ వీళ్ళు సుఖపడతారు. అయితే ఎంత రోడ్డు మీదకి వచ్చారండి చాలా మంది, కోట్ల రూపాయలు, 200 కోట్ల రూపాయల వరకు కూడా చేశారు. తెలిసిన తెలియని ఏమన్నా తెలియదు. అంతమంది సాహిత్యాన్ని 1800 కోట్లు చేశారు. సో ఇది ఏంటంటే వీళ్ళు బ్లేమ్ చేయకుండా మన జాగ్రత్త మనం తీసుకోవడం మంచిది. మన చెకింగ్ మన ఎంతకైనా ఎక్కడైతే డిస్కౌంట్ ఉందో అక్కడ చీటింగ్ ఉంటుంది జనరల్గా. ఎక్కడైతే డిస్కౌంట్ ఉందో అక్కడ, అంటే జెన్యూన్గా కూడా డిస్కౌంట్ అనేది ఏమి ఉండదా సార్? ఉండదంటే మీరు ఇప్పుడు మార్కెట్ రేట్ చూసుకోలేదు, దాని చాలా అనాలిసిస్ చేయాలి. అది బయ్యర్ మీకు తెలియదండి ఏం చేయాలి. కొన్ని మాకు తెలుసు, మీకు తెలియదు కదా. యూ హ్యావ్ టు డూ గ్రౌండ్ సర్చ్, గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళి చూడాలి. అసలు ఎన్ని రోజులు ఉంటున్నాడు, ఎంతమందికి ఇచ్చాడు, విజన్ ఏంటి, పాత వాళ్ళు కొన్న వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఏమంటున్నారు, వెబ్సైట్లో ఏముంది, మార్కెట్ పర్మిషన్, ఇవన్నీ బ్రాండ్ చూసుకోవాలి కదా. అన్నీ చూసుకొని చేస్తే మీకు ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ నాకు 3%, 2% వస్తుంది వెళ్ళిపోతుంది. ఇవ్వలేరు. చెప్పడానికి ఈజీయే, చేయడం కష్టం. సో నా సజెషన్ అంటే డోంట్ గో ఇన్ ఎమోషన్ అండ్ సెంటిమెంట్. మునిగిపోతారు. టేక్ సమ్ పాజ్ ఇవ్వండి. ఒక ప్రాపర్టీ తీసుకోవచ్చా లేదా ఒక పాజ్ ఇచ్చి ఆలోచించి డిసిషన్ తీసుకోండి. విల్ బి సేఫ్. అండ్ దేర్ ఆర్ పీపుల్ లైక్ నేనున్న నాలుగు చాలామంది ఉన్నారు. అప్రోచ్ దెమ్, దే విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్. మీకు తెలియకపోవడం తప్పులేదు, తెలుసుకోకపోవడం తప్పు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.